ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ తెలుగు క్రిస్టియన్ శ్రోతలకు అలాగే యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. కెరియర్ గైడెన్స్ లోని పాడ్కాస్ట్ల భాగంగా 5th ఎపిసోడ్లో మనం ఉంటా ఉన్నాము. లాస్ట్ వీక్ మనము మరి కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ ఏఐఎంఎల్ అండ్ ఐటీ ఫీల్డ్స్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయని మనము చర్చించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ఆర్ ఇంజనీరింగ్ ఇన్ సైబర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి అవకాశాలను మనతో తెలియచేయటానికి సీనియర్ ప్రొఫెసర్ లతా గడేపాక గారు మనతో ఉన్నారు. సీనియర్ ప్రొఫెసర్ ఇన్ మల్లారెడ్డి యూనివర్సిటీ. మరి మేడం గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడానైనా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కెరియర్ గైడెన్స్ టు స్టూడెంట్స్, టు యూత్ అని ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు కొనసాగిస్తున్నారు. వందనాలు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకమైన తండ్రి కెరియర్ గైడెన్స్ సంబంధించినటువంటి విషయాలను ఒక్కొక్క బ్రాంచ్ వైజ్గా మాకు తెలియజేస్తున్నారు. ఈ దినము సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్లో ఉన్నటువంటి అనేకమైన అవకాశాలను తెలియజేయటానికి మీ బిడ్డ ప్రొఫెసర్ లతా గడేపాక్ గారిని మాతో నడిపించారు. మీకు వందనాలు తండ్రి. మీ బిడ్డను సాధనంగా వాడుకొని అనేక విషయాలను స్టూడెంట్స్కు తెలియచేయవలసిందిగా, అనేకులకు ఈ కార్యక్రమము ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థనను మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకమారు గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియోకు శ్రోతలందరికీ స్వాగతం. అలాగే యూట్యూబ్ వీక్షకులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ దినము సైబర్ సెక్యూరిటీ యొక్క ఫీల్డ్లో సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు, తర్వాత ఏ సర్టిఫికేషన్స్ స్టూడెంట్స్ అక్వైర్ చేయవలసి ఉంటుంది, ఎలాంటి జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి, మరి ఈ ఏఐ యుగంలో మారుతున్న సైబర్ సెక్యూరిటీ యొక్క రోల్ ఏంటి, ఈ విషయాలన్నిటినీ ఈ దినము మనతో చర్చించడానికి మన మధ్యలో ప్రొఫెసర్ లత గారు ఉన్నారు. లత గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, మరి విస్తారమైన అనుభవం కలిగి ఉన్నారు మేడం గారు. మరి అనేక మంది స్టూడెంట్స్కు ఎంతో నిబద్ధత కలిగి రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించడంలోనైతేనేమి, సరైన మెంటారింగ్ అందించడంలోనైతేనేమి, తర్వాత కెరియర్ గైడెన్స్ అందించడంలోనైతేనేమి మేడం ఎంతో నిపుణత కలిగిన వారు. అందుని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయాన మేడం గారిని అంటే అడుగుతున్న క్వశ్చన్స్కు అనుగుణంగా మేడం గారు మనతో క్లారిఫికేషన్స్ లేకపోతే రెస్పాన్సెస్ లేకపోతే
మనకు ఆయా విషయాలను వివరిస్తూ తీసుకువెళ్ళాలని ఆశపడుతూ, మరి మొట్టమొదటిగా వాట్ ఈస్ ది సైబర్ సెక్యూరిటీ కోర్స్ అన్న దాన్ని ఒక 5 నిమిషాలలో మేడం మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ sir, and good evening Pastor గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు సైబర్ సెక్యూరిటీ గురించి మనం క్లియర్గా కొంచెం తెలుసుకొని దాంట్లో వాట్ ఆర్ ద జాబ్ రోల్స్ వీ కెన్ హ్యావ్, వాట్ ఆర్ ద పాత్స్ వీ కెన్ చూస్, అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ యాక్చువల్లీ వీ కెన్ డూ, అది మనం నేర్చుకుందాము. ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ విత్ ఇట్. Cyber, that means online, whatever it is going online, or online computations aina, online communication aina sare, digital communication, whatever it is, our digital communication process, not only communication, digital transactions, digital sending and receiving of financial things or personal files or organizational files or anything, ఏదైనా సరే ఒక లొకేషన్ నుంచి ఆర్ ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్ కి మనం డేటా పంపించే ప్రాసెస్ లో, ఎందుకంటే ఇదంతా డిజిటల్ వరల్డ్, ఆల్రెడీ అడ్వాన్స్డ్ వరల్డ్, కంప్యూటరైజ్డ్ వరల్డ్. సో ఈ ప్రాసెస్ లో డేటా పంపించేటప్పుడు మనము ఆ డేటాకు సంబంధించిన సెక్యూరిటీని, ఆ డేటాకు సంబంధించిన ప్రైవసీని, కమ్యూనికేషన్ ప్రైవసీని, ఒక సీక్రసీని సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు మెయింటైన్. అది మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే మన డేటా ఏదైతుందో అది పబ్లిక్గా వెళ్ళిపోతుంది. పబ్లిక్గా వెళ్ళిపోయినప్పుడు మన పర్సనల్ డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఆ డిఫెన్స్ మెకానిజమ్స్లో, డిఫెన్స్లో, గవర్నెన్స్లో, లేదంటే ప్రైవేట్ సెక్టర్స్ ఆర్గనైజేషన్స్లో, గవర్నమెంట్ సెక్టర్స్లో, అన్నింటిలో కూడా ఈ డేటా ప్రైవసీ, కమ్యూనికేషన్ ప్రైవసీ అండ్ సీక్రసీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ దోస్ ఆర్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని మనం చాలా సీక్రెట్ గా, చాలా జాగ్రత్తగా, అట్ ద సేమ్ టైం మనకు ఏదైతే పర్పస్ ఉందో, ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, మనం మనీ సెండ్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి, ఇది చాలా ప్రొటెక్టెడ్ వేలో జరగాలి. ఇది జరగాలి అంటే సైబర్ సెక్యూరిటీ వర్క్ కావాలి. సైబర్ సెక్యూరిటీ విల్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు ద ఆపరేషన్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ ఇన్ అవర్ రియల్ లైఫ్స్. థ్యాంక్ యూ మేడం. చాలా క్లుప్తంగా మరి వాట్ ఈస్ యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీ, ఈరోజు మరి కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెక్యూరిటీ ప్రొవైడెడ్ టు ది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. దట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఈస్ నోన్ యాజ్ సైబర్ సెక్యూరిటీ అని క్లుప్తంగా మీరు తెలియచేశారు. మరి ఈ యొక్క కోర్సును 4 years ఇంజనీరింగ్లో చేయడంలో భాగంగా స్టూడెంట్స్ ఎసెన్షియల్ స్కిల్స్ను వాళ్ళు కలిగి ఉంటే మరి ఈ యొక్క ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్లో రాణించగలుగుతారు అన్న విషయాన్ని, అంటే స్టూడెంట్స్కి ఏం స్కిల్స్ కావాలి అని మరి మీరు తెలియజేసినట్లయితే, ఒక లిస్ట్ ఆఫ్ స్కిల్స్, మరి నార్మల్గా సాఫ్ట్ స్కిల్స్ కావాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ very specialized skills are required here. So could you please throw some light on the skills required to the cyber security engineering graduates? Over to madam. Sure. Actually, సైబర్ సెక్యూరిటీ అంటేనే చెప్పాను ఇందాక, ఒక సీక్రసీని మెయింటైన్ చేయాలి. సీక్రసీని ఎలా మెయింటైన్ చేయాలి అంటే, మన కమ్యూనికేషన్ చేయాలి, మన ఆపరేషన్ ఏదైతే ఆన్లైన్లో చేయాల్సింది ఉందో అది కంప్లీట్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు లైక్ రీచ్ అవర్ గోల్. ఏదైతే గోల్ పర్పస్లో మనం చేస్తున్నామో ఆ గోల్ని మనం రీచ్ అవ్వాలి. ఇది మన టార్గెట్ అన్నమాట. చేసే ప్రాసెస్లో వాట్ వీ విల్ డూ ఈజ్ ఈ ప్రాసెస్లో మనము ఆ టెక్నిక్స్ యూజ్ చేయాలి. టెక్నిక్స్ ఎక్కడ యూజ్ చేయాలి? నాట్ మాన్యువల్లీ. ఇప్పుడు మాన్యువల్గా మనం కమ్యూనికేషన్ చేసేటప్పుడు
మన ప్రొటెక్టెడ్ డేటా, మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ పాస్వర్డ్స్ ఉంటాయి, బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ఉంటాయి, లేదంటే ఏదైనా ఆర్గనైజేషనల్ సీక్రెట్ డేటా ఉంటుంది, ఎసెట్ రిలేటెడ్ డేటా ఉంటుంది. ఈ డేటా అంతటికి సంబంధించిన దాన్ని మనం మ్యూచువల్ గా కమ్యూనికేషన్, ఓరల్ కమ్యూనికేషన్ లో వీ కెన్ ప్రొటెక్ట్, వీ కెనాట్ రివీల్, వీ డోంట్ రివీల్ టు ఎనీబడి, విల్ జస్ట్ ప్రొటెక్ట్ ఇట్. బట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆన్లైన్, కంప్యూటరైజ్డ్ డిజిటలైజ్డ్ వరల్డ్ లో కమ్యూనికేషన్ చేసేటప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ, లేదంటే ఎనీ కమ్యూనికేషన్, ఫైల్ ఎక్స్చేంజ్, ఎనీ ఫైల్ సెండింగ్ అండ్ రిసీవ్ చేసుకునేటప్పుడు మనకి ఈ సీక్రెట్ టెక్నిక్స్ అనేది కంప్యూటరైజ్డ్ అయి ఉండాలన్నమాట. సో ఈ కంప్యూటరైజ్డ్ వర్షన్ ఆఫ్ ద మెయింటైనింగ్ ఆఫ్ ద ప్రైవసీ ఆఫ్ డేటా, అంటే ఈ డేటా ప్రైవసీని మెయింటైన్ చేసేటప్పుడు టెక్నిక్స్ యూజ్ చేయడం కోసం అని చెప్పేసి కంప్యూటర్స్ లో మళ్ళీ డిఫరెంట్ వేస్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి, ఆర్ టెక్నాలజీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్. ఈ టెక్నాలజీలో ఒక టెక్నాలజీ స్టాక్ అని ఉంటుంది. టెక్నాలజీ స్టాక్ ఇన్ ద సెన్స్, ఏ ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే మనం ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో మనం ఎక్సెల్ అవ్వచ్చు, అంటే ఏది ఉపయోగపడుతుంది, ఏ టెక్నాలజీ మనం నేర్చుకోవాలి, అవి దానికి ఒక కనీసం ఒక 20 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. దాంట్లో బేసిక్ గా మనం వీ కెన్ సే నార్మల్ ప్రోగ్రామింగ్ అంటే మీకు తెలుసు, మనకు ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, నెట్వర్క్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఆర్ సింప్లీ ఐ కెన్ సే నెట్వర్క్ ప్రోగ్రామింగ్. సో నెట్వర్క్ ప్రోగ్రామింగ్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్, అండ్ దెన్ లైనక్స్ ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ ఎథికల్ హ్యాకింగ్, అండ్ సెక్యూరిటీ ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది ఒకటి, అది అడ్వాన్స్డ్ అనమాట. సో ఇవన్నీ టెక్నిక్స్ అనమాట, టెక్నికల్ స్టాక్ అంటారు. ఈ స్టాక్ ఎప్పుడు అంటే ఎవరు నేర్చుకోవచ్చు, హూ ఆర్ విల్లింగ్ టు గో ఇన్ టు ద సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్. అంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఎవరైతే జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టెక్నాలజీ స్టాక్ లో ఏదో ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నెట్వర్కింగ్ అన్నాను, నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుంది, సిస్టమ్స్ ఒక దాని నుంచి ఒక దానికి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, అండ్ ఆ కమ్యూనికేషన్ చేసుకునే ప్రాసెస్ లో మనం ఏ టెక్నాలజీని ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు, ఎలా వాడబడతాం, ఆ టెక్నాలజీ ఎలా వాడొచ్చు. సో ఇలా నెట్వర్కింగ్. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ ఉంటుంది, అలాగే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ ఎగ్జాంపుల్ వచ్చేసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే ఇప్పుడు మొబైల్ కమ్యూనికేషన్ వచ్చింది, మొబైల్లో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఆర్ అడ్వాన్స్డ్ కోర్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు పెనెట్రేషన్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది, ఓకే, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అని ఉంటాయి. సో ఇవన్నీ టెక్నికల్ స్టాక్స్ అన్నమాట. సో అలా అరౌండ్ 20 to 25 కోర్ ఉంటాయి, కోర్ టెక్నికల్ స్టాక్ ఉంటుంది. ఆ టెక్నికల్ స్టాక్ నుంచి మళ్ళీ సబ్ టెక్నికల్ స్టాక్స్ ఉంటాయి, ఆర్ సబ్ టెక్నికల్ ఆర్ టెక్నాలజీ ఉంటుంది. ఏదైతే మనం కంప్యూటర్ కి మనం నేర్పించాలో సీక్రెట్ వే ఆఫ్ కమ్యూనికేషన్, సో అది నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ లో సీక్రెట్ కానీ, లేదంటే డేటా ప్రైవసీ, ఇప్పుడు ఇందాక క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పాను. క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్ ద యాప్స్ విల్ బి యూజింగ్ ద క్లౌడ్ ఓన్లీ. సో క్లౌడ్ లో మనం ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి సైబర్ సెక్యూరిటీలో మనం ఎన్హాన్స్ చేయొచ్చు, ఆర్ సైబర్ సెక్యూరిటీలో అప్లై చేయొచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకుంటే కనుక మనకు ఈ కెరియర్ లో ఒక బేస్ మనం క్రియేట్ చేసుకుంటాము. దాంట్లో మీకు నచ్చిన రోల్, అంటే మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో ఆ రోల్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ నేను క్లియర్ చేస్తాను, అందరికీ సైబర్ సెక్యూరిటీ అంటే అదేదో అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేలాగా వినిపిస్తూ ఉంటది. సైబర్ సెక్యూరిటీ అంటే ఇట్ ఈస్ నాట్ అవర్ జోన్, మనకు రాదు, మనకు తెలీదు, మనం చెయ్యలేము అని అనుకుంటాం. కానీ దట్స్ నాట్ ట్రూ. వెరీ సింపుల్, మీరు ఇంజనీర్ అవ్వకపోయినా సరే సైబర్ సెక్యూరిటీలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు, మీరు ఇంజనీరింగ్ చేయకపోయినా సరే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి మీరు రావచ్చు. ఏంటంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్ సీక్రసీ. ఒక దగ్గర నుంచి డేటా ఇంకొక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలాంటి సీక్రెట్ మనం మెయింటైన్ చేయాలి, ఎలా ప్రైవసీ క్రియేట్ చేయాలి, దానికి ఒక ప్రొటెక్టెడ్ షెల్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఒక టెక్నాలజీ, ఒక టూల్లో మనకు అర్థమైపోతుంది. సో అది నేర్చుకుంటే సరిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఎసెన్షియల్స్ వీ కెన్ హ్యావ్ టు హ్యావ్ ఎ కెరియర్ ఇన్ అవర్ సైబర్ సెక్యూరిటీ డొమైన్. Thank you, madam. What are the essential skills a student has to acquire అన్న దాన్ని మీరు
క్లారిఫై చేస్తూ వచ్చారు. మరి ఈ స్కిల్స్ స్టూడెంట్ అక్వైర్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఎలాంటి మేజర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో అన్న విషయాలు వాళ్ళకి తెలిసినట్లయితే, అంటే ఫలానా జాబ్ ప్రొఫైల్లోకి వెళ్ళొచ్చు, సైబర్ సెక్యూరిటీలో మాస్టరింగ్ అవుతే లేకపోతే మంచి ప్రావీణ్యం సంపాదిస్తే ఎక్కడ ఏ ఇండస్ట్రీస్లో వీళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, తర్వాత ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అన్న విషయాన్ని, కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనే మాటను తెలియజేయవలసిందిగా లతా మేడం గారిని కోరుతా ఉన్నాను. మేడం ప్లీజ్. ఓకే. సో ఈ టెక్నాలజీ స్టాక్ అని చెప్పాను కదా, అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటారు, ఆర్ నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు, నెట్వర్క్ సెక్యూరిటీ లైక్ ఆర్కిటెక్ట్ అంటారు, నెట్వర్క్ సెక్యూరిటీ మేనేజర్. సో ఇదంతా ఏంటంటే ఆ టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత ఏ రోల్లో మీరు ఫిట్ అవ్వచ్చు అనేది యూ కెన్ డిసైడ్. సో ఎలా మీరు ఇప్పుడు ఆ నెట్వర్క్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ చేసినారు అనుకోండి, మీరు నెట్వర్క్ కమ్యూనికేషన్ ఇంజనీర్ అవుతారు. నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్ అనుకోండి, అనలిస్ట్ ఇన్ ద సెన్స్ డేటా ఎలా వెళ్తుంది, ఆ నెట్వర్క్ కి ఎన్ని డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఆ డివైస్ నుంచి డేటా ఎట్లా వెళ్తుంది, ఆర్గనైజేషన్ డేటా ఏమైనా లీక్ అవుతుందా, ఏదైనా డేటా బ్రీచెస్ ఉన్నాయా. సో ఇవన్నీ బ్రీచెస్ అంటే ఒక వీక్ పాయింట్స్ అన్నమాట. ఏదైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, వల్నరబిలిటీస్ ఇన్ ద సెన్స్ ద పొజిషన్ ఆర్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ డేటా కెన్ బి లీక్డ్ ఆర్ కెన్ బి డ్యామేజ్డ్, అలా అన్నమాట. ఎక్కడి నుంచి అయితే మనకు డేటా ఒక థ్రెట్ ఉందో, ఒక ఒక లైక్ డౌట్ ఉందో, సో అక్కడ మీరు ఒక అనలిస్ట్ గా పనిచేయొచ్చు. ఇవంతా ఇక్కడ ఈ లొకేషన్ లో మనకు ఒక లూప్ హోల్ ఉంది, ఈ లొకేషన్ నుంచి డేటా లీక్ అవ్వచ్చు. ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో మెయిన్ గా కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సెక్యూరిటీ అండ్ దెన్ హ్యాకింగ్ ఉంటుంది. సో హ్యాకింగ్ ఇన్ సెన్స్ సమ్ హ్యాకర్స్ విల్ బి దేర్, దే విల్ ట్రై టు హ్యాక్ ఆర్ మిమిక్ ద డేటా ఆర్ ద వెబ్సైట్స్. ఏదైనా తీసుకోండి, అవి కూడా నేను థ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి, నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా ఏంటంటే ద అదర్ పర్సన్ హూ ఈస్ ట్రయింగ్ టు టేక్ అవర్ డేటా ఈస్ కాల్డ్ యాజ్ హ్యాకర్. The other person whoever trying to take our data or misuse our data or leak our data, they are called as hackers అన్నమాట. సో వాళ్ళకి సంబంధించిన మనం డిఫెన్సివ్ మెకానిజం లో ఏవైతే రోల్స్ ఉంటాయో ఆ రోల్స్ అన్నిటిని మనం నేర్చుకోవచ్చు. నెట్వర్క్ అనలిస్ట్ అలాగే రోల్స్ నేను మీరు అన్నట్టు ఏమేం మేజర్స్ రోల్ ఉంటాయంటే, టాప్ మోస్ట్ రోల్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఓసి అనలిస్ట్ అంటారు, అంటే సైబర్ ఆపరేషన్ సెంటర్, ఓకే, ఆర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అని ఒకటి ఉంది. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ దట్ సైబర్ ఆపరేషన్ సెంటర్ ఆర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, ఎస్ఓసి అంటారు అనమాట. సో సాక్ అనలిస్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ నవ్ డేస్. వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత నెట్వర్క్ ఇంజనీర్స్ ఉంటారు, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఉంటారు. అంటే ఇవన్నీ జాబ్ రోల్స్. దీస్ ఆర్ ద కీ జాబ్ రోల్స్ వీ కెన్ గెట్. సాక్ అనలిస్ట్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, డేటా సెక్యూరిటీ అనలిస్ట్, డేటా ఇంజనీర్, సెక్యూరిటీ ఇంజనీర్. నవ్వు ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఏఐ ఇంజనీర్, ఏఐ సెక్యూరిటీ ఇంజనీర్, ఇవన్నీ కూడా జాబ్ రోల్స్ అవుతాయి అన్నమాట. సో ఫ్రమ్ బేసిక్ ఎనలిస్ట్ టు ద ఆర్కిటెక్ట్ ఆర్ ద క్లౌడ్ టు ద డేటా సెంటర్, ఇంకా ఎంత హై లెవెల్ వెళ్తా ఉంటే ఆర్ ఎంత డేటా పెరుగుతూ ఉంటే, ఎన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ ఉంటే అంత రోల్ పెరుగుతూ ఉంటది అనమాట. సో దీస్ ఆర్ ద రోల్స్ ఐ కెన్ సే. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. మరి కొన్ని ఇంపార్టెంట్ రోల్స్, టాప్ రోల్స్ నుంచి ఎంట్రీ లెవెల్ రోల్స్ వరకు ఏమేం రోల్స్ ఉంటాయి అన్న విషయాన్ని తెలియజేశారు మన స్టూడెంట్స్కు. మరి ఈ సమయాన నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇందాక మీరు అన్నారు మేడం, ఇంజనీర్ కాకుండా కూడా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో మీరు ఎంటర్ అవ్వచ్చు అని. మరి అలా కావాలంటే ఏవైనా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎసెన్షియలా? మరి ఎలాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ స్టూడెంట్స్కు, లేకపోతే హూ ఈజ్ ఆస్పిరెంట్ టు గెట్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ అన్నది తెలియజేస్తే నిజమే. కొన్నిసార్లు మరి స్టూడెంట్స్ ఈ ఫీల్డ్లో ఇష్టం ఉండి
రాకపోయి ఉండొచ్చు. మీరు చెప్పినట్లు ఇప్పుడు కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి అలా రావాలి అంటే వారికి ఎలాంటి ప్రోగ్రామింగ్స్ ఎసెన్షియల్గా వాళ్ళు మాస్టర్ చేయాలా, నేర్చుకోవాలా, మంచి పట్టు సాధించాలి అన్న విషయాలను మీరు తెలియజేస్తే మరి శ్రోతలకు ఉపయోగకరంగా ఉంటుంది మేడం. ఓకే ఓకే సార్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ, దెన్ టెక్నాలజీ స్టాక్ ఒకటి చెప్పాను, ఆ తర్వాత జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయో చెప్పాను. సో ఇప్పుడు మనము అవును మేడం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఈజ్ నౌ బికేమ్ లైక్ టూల్ బేస్డ్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఓన్లీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోదు. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే C++, జావా ఓకే. ఇలా అన్నమాట. సో కానీ ఇప్పుడేంటి టూల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. అంటే మీరు ఒక ఓకే. టెక్నాలజీ బేస్డ్ ఒక టూల్ ఉంటుంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో టూల్స్ ఉంటాయి మళ్ళీ. సో ఆ టూల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ ఒక చిన్న సెక్యూరిటీ అనలిస్ట్ గా మీరు చేయాలనుకుంటున్నారు, స్మాల్ Yes, అంటే మేడం. బేసిక్ లెవెల్, బేసిక్ సెక్యూరిటీ అనలిస్ట్ గా మనం చేయాలనుకుంటున్నప్పుడు ఒక పైథాన్ ప్రోగ్రామింగ్, ఒక నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్, జావా ఆల్సో, ఆర్ ఎల్స్ లైక్ మనకు లైనక్స్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. లైనక్స్ లో ఖాళీ లైనక్స్ అని ఒకటి ఉంటుంది. సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్. అదే నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఐ కెన్ సే. అసలు అంత పెద్ద విషయమేమి కాదు. ఒక Yes. బేసిక్ లెవెల్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే గనక ఈ సైబర్ సెక్యూరిటీ టెక్నిక్స్ అప్లై చేసి మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఎనలిస్ట్ గా ఎట్లా చేయొచ్చు, ఒక సెక్యూరిటీ ఇంజనీర్ గా Okay. ఎలా వర్క్ చేయొచ్చు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యూ కెన్ హ్యావ్ పైథాన్ ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్ అండ్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తే లైనక్స్ ప్రోగ్రామింగ్. ఆ లైనక్స్ కూడా ఇంకా మీరు అడ్వాన్స్డ్ గా వెళ్ళాలంటే కనుక టూల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చెప్పినట్టు స్ప్లంక్ టూల్ అని ఉంటుంది. తర్వాత ఇంకా చాలా సైబర్ సెక్యూరిటీ పెన్ టెస్టింగ్ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. టెస్టింగ్ అంటే ఎక్కడ సెక్యూరిటీ బ్రీచెస్ ఉన్నాయి, ఎక్కడ వల్నరబిలిటీస్ ఉన్నాయి అని టెస్ట్ చేస్తుంది అనమాట. సో అలాంటి Okay. టూల్స్, ఇంకా అడ్వాన్స్ టూల్స్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా మీరు నేర్చుకోవచ్చు. టూల్ నేర్చుకుంటే ఆ స్మాల్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ అండ్ వన్ టూల్ ఇఫ్ యూ లెర్న్, దెన్ యూ కెన్ డెఫినెట్లీ ఎక్సెల్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్. థ్యాంక్ యూ మేడం. అంటే ఏదైనా ఒక టూల్ ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు ఎస్పెషల్లీ మరి జావా ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, లైనక్స్ వీటితో పాటు ఒక టూల్, ఏవైనా చాలా టూల్స్ ఉన్నాయి, కానీ ఒక టూల్ నేర్చుకున్నా కూడా మీరు ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే జాబ్ తెచ్చుకునే అవకాశం ఉందని తెలియజేశారు. అంటే నాకు తెలిసిన ఆయన ఒక మాట విఏపిటి అని బాగా నాకు వచ్చింది, అంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ అసెస్మెంట్, పెనట్రేటింగ్ పెనట్రేషన్ టెస్టింగ్. టెస్టింగ్. ఓకే. దానికి చాలా మంది అవసరం ఉంటుందేమో, మరి ఆ రోల్స్ లో కూడా రావచ్చు అని. థ్యాంక్ యూ మేడం. మరి ప్రోగ్రామ్స్ ఏం కావాలనో చెప్పారు. అలాగే మరి ఇవాళ రేపు అంటే ఇంజనీరింగ్ సరిపోతుందా, లేకపోతే దాంతో పాటు ఏవైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా? అంటే ఆన్లైన్ లో స్టూడెంట్స్ ఒకవేళ ఇప్పుడు ఇందాక అంటే ఈ యొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితేనేమి, నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితేనేమి, వాళ్ళు ఏ సర్టిఫికేషన్స్ చేస్తే అంటే రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు చాలా అంటే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, లేకపోతే ఈజీగా, లేకపోతే ఒక బెటర్ అవకాశాలతో వాళ్ళ కెరియర్లో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుందనే విషయాలను, ఆయా సర్టిఫికేషన్స్ గురించి స్టూడెంట్స్కి అవగాహన కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మేడం. ఓకే సార్, ఓకే. సో Yes. యాక్చువల్లీ ఏంటంటే సర్టిఫికేషన్స్ ఆర్ ప్లెంటీ, అగైన్ చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అది కూడా Yeah. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ని కొన్ని టీమ్స్ గా డివైడ్ చేశారనమాట. అంటే Right. ఎలా చెప్పొచ్చు అంటే రెడ్ టీమ్, బ్లూ టీమ్ అంటారు. ఇంకొకటి వైట్ టీమ్ అని ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. రెడ్ టీమ్, వైట్ టీమ్ అంటే ఇన్ ద సెన్స్ అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే డిఫెన్సివ్ మెకానిజం, అఫెన్సివ్ మెకానిజం. Okay. డిఫెన్సివ్ మెకానిజం అంటే
ఇంకా వచ్చిన తర్వాత దాన్ని ఒక అటాక్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ మీదనో లేదంటే ఒక పర్సనల్ డేటా పైననో అటాక్ జరిగింది అనుకుందాం. ఆ అటాక్ ని మనం డిఫెండ్ చేయాలన్నమాట. సో దాన్ని కొంచెం ఎదుర్కొని దానితో పోరాడి ఆ టెక్నిక్స్ యూజ్ చేసేసి దాన్ని మనము పుష్ బ్యాక్ చేసేసేయాలి, ఆర్ త్రో అవుట్ ఫ్రమ్ ద సిస్టమ్ అనుకుందాం. సో అక్కడ నుంచి మనం తీసివేసేసేయాలి. అది అఫెన్సివ్ అంటే ఏంటి? అఫెన్సివ్ అంటే అసలు మీరు అది రాకుండానే చూసుకోవాలి. ఇంకా మొత్తం కంప్లీట్ గా యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సిస్టమ్ సో దట్ ఎన్ని లేయర్స్, మల్టీ లేయర్ అథెంటికేషన్ అంటారు కదా ఈ మధ్య. అంటే పాస్వర్డ్ ఇవ్వాలి, ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి, బయోమెట్రిక్ ఇవ్వాలి, ఐ మీన్ ఓటీపీ ఉంటుంది, తర్వాత ఇంకొక ప్యాటర్న్ అడుగుతారు, క్యాప్చా అడుగుతారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అవును లెవెల్స్ మేడం. క్రాస్ చేస్తేనే మనకు ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇదర్ బ్యాంకింగ్ ఎస్ ట్రాన్సాక్షన్ ఆర్ పర్సనల్ కమ్యూనికేషన్ ఏదైనా సరే మనం కమ్యూనికేట్ చేయాలంటే ఎస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ లో మనకు వేరియస్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్టిఫికేషన్ ఉంటుంది. బేసిక్ సర్టిఫికేషన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఐ కెన్ సే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, సిఈహెచ్ అంటారు అనమాట. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఇస్ ద సర్టిఫైడ్ బేసిక్. ఎథికల్ హ్యాకర్. Yeah, certified ethical hacker. That means everybody can get that certification by claiming, like అంటే ఒకసారి కొన్ని క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ కౌన్సిల్ ఉంది. ఈసీ కౌన్సిల్ విల్ ప్రొవైడ్ మల్టిపుల్ సర్టిఫికేషన్స్. అలాగే కాంప్టియా ఉంది. కాంప్టియా వరల్డ్స్ #1 సర్టిఫికేషన్ ప్రొవైడర్ అన్నమాట. సో దీంట్లో ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయంటే సిఈహెచ్ ఒకటి, సిసిఎన్ఏ అంటారు, అంటే నెట్వర్క్ అనలిస్ట్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ సెక్యూరిటీ చెప్పాను కదా ఇందాక. ఏదైతే జాబ్ రోల్స్ అవును. ఉన్నాయో ఆ జాబ్ రోల్ బేస్డ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ సర్టిఫికేషన్ తో పాటు వాళ్ళు మనకు ఒక అదే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి మనం జాబ్ రోల్ కి ఆ రెడీగా ఉన్నామా లేదా టెస్ట్ చేసి మనకు ఆ సర్టిఫికేషన్ ఇస్తారు. సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ సర్టిఫికేషన్ చూపించేస్తే ద జాబ్ విల్ బి వెరీ ఈజీ. సో ఐ ఆల్వేస్ సజెస్ట్, మీరు ఏదైతే జాబ్ రోల్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బేసిక్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అన్నాను కదా. ఎథికల్ హ్యాకింగ్ లో మీరు జాబ్ చేయాలనుకుంటే ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ చేసి ఆ జాబ్ కి సంబంధించిన టెక్నాలజీస్ అన్ని నేర్చుకొని దెన్ జాబ్ రోల్ కి రెడీ అయిపోతే దెన్ యూ కెన్ ఈజీలీ సెటిల్ ఇన్ దట్ పర్టికులర్ జాబ్. అలా. థ్యాంక్ యూ మేడం. అండ్ అంటే చాలా ఇలాంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సర్టిఫికేషన్స్ యాక్చువల్ గా వన్ మోర్ పాయింట్. సో ఇలాంటి సర్టిఫికేషన్స్ రేపు కెరియర్ గ్రోత్ లో కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు సిహెచ్ తోటే ఆపేయాల్సిన పని లేదు. మీరు దాంట్లో ఇంకా మల్టిపుల్ సర్టిఫికేషన్స్ చేసి ఇంకా కెరియర్ లో ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ కి మీరు వెళ్ళొచ్చు అట్లా. ఎస్ మ్యామ్. మ్యామ్ దీంతో పాటుగా ఈ సర్టిఫికేషన్స్ వీళ్ళు అంటే ఎవరు ఆఫర్ చేస్తారు? అంటే గూగుల్ ఏమైనా ఇలా దీనికి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా మేడం కొన్ని ఆన్లైన్ కోర్సెరా, వీటిలో ఏమైనా ఈ సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వస్తాయా మేడం? ఎస్ ఈ కోర్సెరా ఇవన్నీ ఏంటంటే కొంచెం అకాడమిక్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. అంటే మేడం ఉంటాయి, బట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సర్టిఫికేషన్స్ చేయటం బెస్ట్. ఇప్పుడు గూగుల్ ఉంది. గూగుల్ ఎస్ మ్యామ్. డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ ఆన్లైన్ ల్యాబ్స్ కూడా. ల్యాబ్స్ ఓకే. ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఆ ల్యాబ్స్ లో మనం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేస్తే మనకు రియల్ టైం నాలెడ్జ్ వస్తుంది అనమాట. మీరు ఇందాక అన్నారు వల్నరబిలిటీ అనే అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. అవును అంటే మేడం. ఒక సిస్టమ్ తీసుకుంటే ఆ సిస్టమ్ లో ఎన్ని వల్నరబిలిటీస్ ఉన్నాయి అని చెక్ చేసి టెస్టింగ్ చేసేసి అదొక రిపోర్ట్ జనరేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ సర్టిఫికేషన్. అలాగే మాల్వేర్ అనాలిసిస్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ అనుకుంటుంది. సో మాల్వేర్ ఎక్కడుంది అండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, దాన్ని బయటికి పంపించాలంటే మనం రివర్స్ ఇంజనీరింగ్ చేయాలంటే అంటే ఎక్కడి నుంచి ప్రాసెస్ చేస్తే అది మన సిస్టమ్ నుంచి వి విల్ త్రో ఇట్ అవుట్. సో ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు 3 స్టేజెస్ ఉంటాయి. ఎనీ సెక్యూరిటీ మెకానిజం విల్ హ్యావ్ 3 స్టేజెస్. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ థ్రెట్ ఆర్ వల్నరబిలిటీ ఆర్ ద అటాక్. 3 ఉంటాయి. 3 వెరైటీస్ అండ్ 3 సెగ్మెంట్స్ అనుకోండి. సో 3 వెరైటీస్ ఏంటి? సెక్యూరిటీ, లైక్ వల్నరబిలిటీ, థ్రెట్ అండ్ అటాక్. ఈ మూడింటిని మనం గెస్ చేయాలంటే మళ్ళీ 3 ప్రాసెస్ ఉంటాయి. ఏంటది? ఐడెంటిఫై ఇట్ ఆర్ ప్రిడిక్ట్ ఇట్. ఓకే, ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ వచ్చింది అనుకోండి, దాన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ అని వచ్చేసి ప్రిడిక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం దాన్ని బ్లాక్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చేయాలి. ఈ ప్రాసెస్ లో మనకు గూగుల్ మనకి సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది.
మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఐబిఎం సర్టిఫికేషన్స్ అండ్ సిస్కో సర్టిఫికేషన్స్. సో అట్లాగే ఓకే ఇంకా ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ మళ్ళీ అగైన్ రోల్ బేస్డ్ సర్టిఫికేషన్స్, ఇంక్లూడింగ్ ఆన్లైన్ ల్యాబ్స్, ఆన్లైన్ ఎక్స్పెరిమెంట్స్, దే విల్ ప్రొవైడ్ ద సర్టిఫికేషన్స్. సో దట్ మనం ఓకే కొంచెం ఆథరైజ్డ్ మంచి క్వాలిటీ సర్టిఫికేషన్ చేసినామంటే కనుక ద జాబ్స్ విల్ బి ఈజీ. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈసీ కౌన్సిల్ కూడా ఇట్ విల్ ప్రొవైడ్, అది ఎక్స్క్లూజివ్లీ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సర్టిఫికేషన్ ఇట్ విల్ ప్రొవైడ్. సో దేర్ వీ కెన్ హ్యావ్ అరౌండ్ ఒక 35 సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ అవి చేసుకోవచ్చు అట్లా. ఓకే థ్యాంక్ యూ మేడం. నిజమే అంటే స్టూడెంట్స్ కు పలానా చోట అంటే ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి చేసుకోవచ్చు అనే విషయాలు కూడా అవగాహన లేకుండా చాలా మంది ఉన్నారు మేడం. మరి మీరు ఇంతగా లోతైన అనుభవాన్ని కలిగి ప్రతి విషయాన్ని మీరు పిల్లలకు సుస్పష్టంగా వివరిస్తా ఉన్నారు. మరి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మేడం, డౌట్స్. మరి అంటే ఒకవేళ సర్టిఫికేషన్ సరిపోతాయంట్రా, వీళ్ళు ఇంటర్న్షిప్స్ ఏమైనా చేయాలనా, లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్స్ లేకపోతే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తే వీళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ గా ఉంటుందా అనే విషయాన్ని కూడా మీరు వివరిస్తే బాగుంటుంది లతా మేడం. ఎస్ 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 డెఫినెట్లీ ఐ ఆల్వేస్ సజెస్ట్ సైబర్ సెక్యూరిటీ అనే కాదు, ఏ కెరియర్ లో మీరు వెళ్ళాలనుకున్నా ఇంటర్న్షిప్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఇంటర్న్షిప్ లో మీరు ఎలా ఫీల్ అవుతారంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద జాబ్. యూ విల్ ఎస్ అండర్టేక్ ఏ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లో మీకు ఒక రోల్ వస్తుంది, ఆ రోల్ ని మీరు చేసుకుంటూ వెళ్తారు. అది ఇంటర్న్షిప్స్ ఇంపార్టెన్స్ అన్నమాట. సో ఆ ఇంటర్న్షిప్ లో ఎస్ మనకి ఏమవుతుందంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక రియల్ టైం ఛాలెంజ్ వచ్చినప్పుడు నేను ఎలా డీల్ చేయాలి, టెక్నికల్ గా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది వస్తుంది. కాబట్టి ఇంటర్న్షిప్స్ ఐ డెఫినెట్లీ సజెస్ట్ ఇంటర్న్షిప్స్ టు బి డన్. అది కూడా మళ్ళీ ఒక లెర్నింగ్ పాత్, నేను ఇందాక చెప్పినట్టు లెర్నింగ్ పాత్ సెలెక్ట్ చేసుకున్నారంటే కనుక మీరు ఇంటర్న్షిప్ కి ఆపర్చునిటీస్ చూస్ చేసేసుకొని దెన్ యూ కెన్ గో హెడ్ విత్ ఇట్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్స్ ఐ కెన్ సే ఎలాంటంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మళ్ళీ సాక్ అంటే ఇందాక చెప్పాను, సాక్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్. తర్వాత ఇంకొకటి, ఈ ఇంటర్న్షిప్స్ చేసేటప్పుడు మనకు ఒక బెస్ట్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ఏముంటుందంటే దే విల్ కండక్ట్ సమ్ మాక్ టెస్ట్, ఆర్ దే విల్ కండక్ట్ సమ్ అసెస్మెంట్ టెస్ట్, ఆర్ దే విల్ హ్యావ్ సమ్ hackathons, they will have some, or they will conduct some capture the flag events. Capture the flag అంటే ఒక కాంపిటీషన్ లాగా ఉంటుంది, కోడింగ్ పజిల్ లాగా ఉంటుంది అనమాట. ఛాలెంజ్ ని క్లియర్ చేస్తూ ఫ్లాగ్ ని క్యాచ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో దాంట్లో ఏంటంటే వి విల్ లెర్న్, స్టూడెంట్స్ విల్ లెర్న్, నేర్చుకుంటాం. ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వెళ్ళేటప్పుడు మనం టెక్నికల్ గా ఎలా మూవ్ అవ్వాలి ఇదంతా నేర్చుకుంటారు అనమాట. సో హ్యాకథాన్స్, క్యాప్చర్ ద ఫ్లాగ్ కాంపిటీషన్స్, బగ్ బౌంటీస్ అని ఉంటాయి. బగ్ బౌంటీస్ అంటే చిన్నవి బగ్స్ ఎక్కడ ఉన్నాయి మనకు ఆ సిస్టమ్ లో, ఆ సాఫ్ట్వేర్ లో కానీ, లేదంటే ఒక సాఫ్ట్వేర్ బ్లాక్ లో కానీ ఎలాంటి బగ్స్ ఉన్నాయి, ఆ బగ్స్ ని మనం ఎలా రిమూవ్ చేయొచ్చు, ఎన్ని బగ్స్ ఉన్నాయి, ఆ బగ్స్ తోటి మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, ఇదంతా మనం అనాలిసిస్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ సమ్ స్టూడెంట్స్ విల్ రియల్లీ ఎంజాయ్ ఇది చేసేటప్పుడు. ఒక 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 గేమింగ్ లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట. క్యాప్చర్ ద ఫ్లాగ్ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంటర్న్షిప్స్ లో వాళ్ళు దే విల్ ప్రొవైడ్ రియల్ టైమ్ ఇంటర్న్షిప్స్. అది కూడా నాట్స్ లైక్ ఇట్లా మళ్ళీ సెల్ఫ్ లెర్నింగ్ బేస్డ్ అట్లా కాకుండా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్స్ మీరు చేస్తే కనుక సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో రియల్లీ దేర్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ద వరల్డ్ ఈజ్ ఎవాల్వింగ్ అండ్ ద వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ చేంజింగ్ టువర్డ్స్ ఏఐ. ఏఐ వచ్చిన తర్వాత సెక్యూరిటీకి చాలా చాలా ఐ మీన్ చాలా స్కోప్ ఉంది. సెక్యూరిటీ బ్రీచెస్ కి అంటే సెక్యూరిటీ వైలేషన్ ఎక్కువ అవుతా ఉంటది. కాబట్టి ప్రొటెక్షన్ మెకానిజమ్స్ చాలా కావాలి. ప్రొటెక్షన్ మెకానిజం చేసేటప్పుడు ప్రొటెక్షన్ చేయడానికి కోసం ఈ సెక్యూరిటీ ఇంజనీర్స్ చాలా ఇంపార్టెంట్, సెక్యూరిటీ అనలిస్టులు, సెక్యూరిటీ రోల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవ్రీ ఆర్గనైజేషన్, ఈవెన్ పర్సనల్ గా కూడా ఈ సెక్యూరిటీ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూ కెన్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. అండ్ గుడ్ ప్యాకేజెస్ ఆల్సో, ప్యాకేజెస్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు అది ఇంట్రెస్ట్ వచ్చిందంటే గనక స్టూడెంట్స్ కి మంచి ప్యాకేజెస్ ఈ ఫీల్డ్ లో ఉంటాయి. అది. థ్యాంక్ యూ మేడం, చాలా విషయాలు విషదపరుస్తా ఉన్నారు. మరి మేడం
then it's fine, cyber security. Then one more question, very interesting question, madam. How is AI transforming cyber security careers in this 21st century? ఇంతకుముందు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్కు ఏఐ ఇంటిగ్రేషన్తో జరుగుతున్న ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి ఏమైనా మరి మార్పులు ఉంటున్నాయి అంటే ఎలాంటి చేంజెస్ వస్తా ఉన్నాయి? వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఇది ఇన్ చాలా గ్రోయింగ్ దేర్ నిజం. కెరియర్స్? yes, this is really most important aspect nowadays కాదు ఇప్పుడు and future next 5 years Yes, అయితే I can really predict as a cyber security professional or as a professor in that domain Yes. నేను I can really predict AI ఏంటంటే మన it is in our hand right now. AI ని ఎంత యూజ్ Yes. చేస్తున్నామంటే అంత డేటా లీక్ చేసేస్తున్నాం మనం. We are leaking that much amount of data. We are leaking our personal information. We are leaking some of the pictures. ఇప్పుడు కొందరు some ఒక టూల్ వస్తుంది, సమ్ ఏదో బనానా ఏదో చెప్పేస్తారు, ఒక ఒక పిక్చర్ ని ఇమేజ్ అప్లోడ్ చేస్తాము, దాంట్లో నుంచి ఒక డేటా క్రియేట్ చేస్తాము, దాంట్లో మన పిక్చర్ ని మాడిఫై చేయడానికి ఇస్తాము, ఏజ్ ని తగ్గించమని అడుగుతాము. సో ఇదంతా చేసేటప్పుడు మనం వీఆర్ గివింగ్ ద డేటా. యాక్చువల్లీ we are giving our data to we are completely opening up our data. Sometimes personal details, numbers, everything మనం ఇచ్చేస్తున్నాం. ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అంటే AI is now generative AI ఏంటంటే అది సెల్ఫ్ థింకింగ్. ఇట్ విల్ థింక్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ ఇట్ విల్ క్రియేట్ సమ్ ఆఫ్ ద థింగ్స్. తనకై తాను కొన్ని డిజైన్ చేసేసుకుంటది. కొన్నిసార్లు హ్యూమన్ బీయింగ్ చెప్పినట్టు, అది సూపర్వైజ్ లెర్నింగ్ అయితే హ్యూమన్ బీయింగ్ చెప్పినట్టుగా చేస్తూ ఉంటది. బట్ జనరేటివ్ AI అలా కాదు. ఇట్ విల్ క్రియేట్ ఇట్స్ ఓన్ ఇమేజెస్, ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్లో అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రెండు అసలు ఎంత గ్రేట్ అంటే ఏఐని మనం సెక్యూరిటీని ప్రొటెక్ట్ అంటే డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడొచ్చు. అండ్ అదే ఏఐ వల్ల మన డేటాని లూజ్ కూడా కావచ్చు. అంటే ఇట్ ఈస్ టూ వే అనమాట. నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. బట్ యాజ్ అ professional, as a like a student or as a human being especially, we should all think పాజిటివ్ గా థింక్ చేయాలి. కాబట్టి మనము ఏఐని సెక్యూరిటీని ఎలా ఎన్హాన్స్ చేయాలో వాడాలి, ఆ పర్పస్ లో వాడాలన్నమాట. ఏఐని యూజ్ చేసి సెక్యూరిటీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏఐని యూజ్ చేసి ఫ్యూచర్ లో వచ్చే థ్రెట్స్ ఏమేమై ఉండొచ్చు అనేది ఎలా గెస్ చేయాలి. ఏఐ విల్ డూ దట్. ఏఐ మనకు ఒక హింట్ ఇచ్చేస్తే మనకు మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తుంది కదా. సో సేమ్ అలానే సైబర్ సెక్యూరిటీలో రేపు ఎలాంటి థ్రెట్ రావచ్చు, ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు, ఎలాంటి వల్నరబిలిటీస్ ఉంటాయి, ఎలాంటి అటాక్స్ జరగవచ్చు, ఇలాంటివన్నీ ఏఐ యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఏఐ టూల్స్ యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఏఐని మనం వాడుతున్నప్పుడు వచ్చే సెక్యూరిటీ ఇష్యూస్ ని కూడా మనం హ్యాండిల్ చేసే కెపాసిటీ మనం తెచ్చుకోవాలి. సో ఇదేంటంటే ఏఐ చాలా ఇంపాక్ట్ చేస్తుంది, ఈదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో వీ షుడ్ రియల్లీ మినిమైజ్ ద నెగిటివిటీ, బట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద పాజిటివిటీ. నైస్ మేడం. ఈవెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ లేకపోతే ఏఐ ట్రాన్స్ఫార్మింగ్ సైబర్ సెక్యూరిటీ కెరియర్స్ అనేది చాలా వాస్తవము. మీరు అన్నట్లు ప్రజెంట్ అయితేనేమి, ఫ్యూచర్ అయితేనేమి. సో ఆ టూల్స్ ఉపయోగించి ఇంకా సైబర్ సెక్యూరిటీ యొక్క సేఫ్టీని ఎలా అంటే డేటా కానీ లేకపోతే ట్రాన్సాక్షన్స్ కానీ ఫర్ ఎనీథింగ్ ఏ విధంగా వీ కెన్ ఈవెన్ ఎఫెక్టివ్లీ దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనే రీతిలో ఏఐ వాడాలి అని తెలియచేశారు. థ్యాంక్ యూ మేడం. మరి ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది మేడం మీకు. వాట్ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ షుడ్ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్ లెర్న్? మరి మీరు ఏమేం ప్రోగ్రామ్స్ కావాలనో తెలియజేశారు, ఏమేం సర్టిఫికేషన్స్ కావాలనో తెలియజేశారు, ఏమేం స్కిల్స్ కావాలనో తెలియజేశారు, ఎలాంటి కెరియర్స్ ఉంటే తెలియజేశారు. అయితే మరి ఇవి ఇట్స్ ఎవర్ డైనమిక్ కదా మేడం. సో ఎలాంటి అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అనేటివి ఏమేం కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి,
వాటి గురించిన అవగాహన కూడా మన శ్రోతలకు, మన వీక్షకులకు మనము తెలియజేసినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది మేడం. ఓకే. సో ఎమర్జింగ్ అంటే మళ్ళీ ఏఐ అనే చెప్తాను. ఏఐలో ఎన్ని అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయో ఆ అడ్వాన్స్డ్ టూల్స్ యూజ్ చేసి మనం సెక్యూరిటీ ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఇది ఒక ఫస్ట్ నంబర్ 1. తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ టూల్స్. క్లౌడ్ సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఎందుకు అనంటే ఇప్పుడు ఆల్ ద ఫ్యూచర్, నాట్ ఓన్లీ ఫ్యూచర్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, ఈవెన్ నెక్స్ట్ ఫ్యూచర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద క్లౌడ్ డేటా ఓన్లీ. ఏదైనా ఇప్పుడు మనం ఒక యాప్లో మనం ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం. ఆర్డర్ చేసేటప్పుడు మన అడ్రస్ ఇస్తున్నాము, మన డీటెయిల్స్ ఇస్తున్నాము, మన లొకేషన్ పెడుతున్నాము, అన్ని పెడుతున్నాం. బట్ ఈజ్ ఇట్ గోయింగ్ సెక్యూర్లీ ఆర్ నాట్? ఇఫ్ ఇట్ ఈస్ అంటే మనం ఓపెన్ గా అన్ని చెప్పినప్పుడు మనకి ఏదైనా థ్రెట్ ఉందా, దాంతో ఎవరైనా అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, ఇదంతా మనం ఆలోచించేసి ఈ టెక్నాలజీని మనం అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో నంబర్ 1 వచ్చేసి ఏఐ సెక్యూరిటీ, నంబర్ 2 క్లౌడ్ సెక్యూరిటీ అండ్ ఐఓటీ సెక్యూరిటీ. ఐఓటీ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మెడికల్ డొమైన్ లో కూడా ఎస్పెషల్లీ అన్ని ఐఓటీ డివైసెస్ వచ్చాయి. బీపీ కి చెక్ చేయడానికి ఆటోమేటిక్ మెషిన్స్, బ్లడ్ షుగర్ లెవెల్ టెస్ట్ చేయడానికి కూడా ఆటోమేటిక్ మెషిన్స్ వచ్చాయి. అసలు ఒక మనిషి నిలబడి అక్కడ నిలబడితే చాలు, అది ఆటోమేటిక్ గా అన్ని సెన్స్ చేసేసుకొని త్రూ సెన్సర్స్ ఇట్ ఈస్ టెస్టింగ్ ఎవ్రీథింగ్. So when you are doing that, you are giving all your body related data, your medical data, your personal, all the details you are giving it openly. So in that case, that security is most important. IoT basic అంటే మీరు ఇప్పుడు బయోమెట్రిక్ ఇస్తున్నారు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారు, అది కూడా ఇట్ కమ్స్ అండర్ ఐఓటీ డివైస్. డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి, ఈ పేమెంట్స్ అన్ని కూడా సెక్యూరిటీ జోన్ లో వెళ్ళాలి. సెక్యూరిటీ పాత్ లో వెళ్తేనే ఆల్ ద సెక్యూరిటీ కమ్యూనికేషన్స్ విల్ హ్యాపెన్ ప్రాపర్ గా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి జీరో ట్రస్ట్ టెక్నాలజీ అంటాం. అంటే యూ షుడ్ నెవర్ ట్రస్ట్ ఎనీబడి. ఇంకా అంతే. ఆన్లైన్ లో ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని క్వశ్చన్స్ అడగండి. మీ పెట్ నేమ్ ఏంటి, మీ స్కూల్లో ఉన్న టీచర్, ఫస్ట్ మీ టీచర్ నేమ్ ఏంటి, తర్వాత ఏదో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సెక్యూరిటీ క్వశ్చన్స్ అంటాం. సో అలా మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ జీరో ట్రస్ట్ అంటే నో, యూ షుడ్ నెవర్ ట్రస్ట్ ఎనీబడి ఆన్లైన్. దిస్ ఇస్ అ మెకానిజం వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో జీరో ట్రస్ట్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది. తర్వాత డెవ్ సెక్ ఆప్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ అంటే డెవలప్మెంట్ లెవెల్లోనే సెక్యూరిటీ ఆపరేషన్స్ ని మనము ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఓకే, ఈ సెక్యూరిటీ ఆపరేషన్స్. దెన్ ర్యాగ్ అండ్ ఏజెంటిక్ సెక్యూరిటీ. ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఇన్ ద సెన్స్ మనకి ఏఐ యూజ్ చేసి ఏ ఆన్సర్ అయినా సరే ఈ ర్యాగ్ యూజ్ చేసి వస్తుంది అనమాట ఆన్సర్. ఇప్పుడు మనం చాట్ జీపీటీ ఉంది, ఏదైనా క్వశ్చన్ అడుగుతాము, క్వశ్చన్ అడిగినప్పుడు అది ఏం చేస్తుంది అంటే కొన్ని ఎల్ఎల్ఎంస్ ఉంటాయి, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ర్యాగ్ ని యూజ్ చేస్తాయి అనమాట. ర్యాగ్ అంటే ఏంటి, ఆ ఆన్సర్స్ ని రిట్రీవ్ చేసేటప్పుడు ఆగ్మెంటేషన్ చేస్తాయి, అంటే ఇమాజినరీ ఆన్సర్ ఇస్తుంది. అది మనకు సూట్ అవుతుందా కాదా అని వి విల్ డిసైడ్, బట్ ర్యాగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఆన్సర్ జనరేషన్. సో ఇదొక అడ్వాన్స్ టెక్నాలజీ. తర్వాత ఏజెంటిక్ సెక్యూరిటీ, తర్వాత ఏజెంటిక్ ఏఐ సెక్యూరిటీ. ఏజెంటిక్ అంటే ఏఐ ఇస్ డిఫరెంట్, మళ్ళీ ఏజెంటిక్ ఏఐ డిఫరెంట్. ఏఐ అంటే అది యూనివర్సల్, ఓపెన్ గా ఎవరైనా వాడొచ్చు. ఏజెంటిక్ అంటే ఏజెంట్ కెన్ బి పర్సనలైజ్డ్ ఏజెంట్. ఇప్పుడు మీ మెయిల్స్ ఉన్నాయి, మెయిల్స్ లో ఎన్ని మెయిల్స్ వచ్చాయి, ఎన్ని జంక్ మెయిల్స్ ఉన్నాయి, ఎన్ని అఫీషియల్ మెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ అది మీరు ఒక ఏజెంట్ క్రియేట్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట. అలాగే ఈవెన్ మా వాట్సాప్ లో కూడా, వాట్సాప్ లో మనము మల్టిపుల్ గ్రూప్స్ ఉంటాయి, మల్టిపుల్ మెసేజ్ వస్తూ ఉంటాయి. సో ఏజెంట్ ఒకసారి మీరు క్రియేట్ చేసుకున్నారంటే మీ వాట్సాప్ లో ఎన్ని మీకు సంబంధించిన మెసేజెస్ ఉన్నాయి, ఎన్ని జంక్ మెసేజెస్ వచ్చాయి, మీకు ఏ టైంలో ఏ మెసేజ్ అవసరము, టైం టేబుల్స్ ఉంటే టైం టేబుల్ మీకు రిమైండ్ చేయటం, ఇట్లా అన్ని ఒక అప్లికేషన్ మీద మీ ఏజెంట్ వర్క్ చేస్తుంది అనమాట. సో అట్లా అంటే హ్యూమన్ థింకింగ్ ని తగ్గించేసి ఏజెంట్ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది ప్రెసెంట్. అలాగే నేను ఇందాక అన్నట్టు 5 years తర్వాత మొత్తం ఏజెంటిక్ వరల్డ్ అయిపోతుంది. అప్పుడు ఏజెంటిక్ సెక్యూరిటీ టూల్స్ మనం నేర్చుకోవాలి, ఆ ఏఐ సెక్యూరిటీ టూల్స్ నేర్చుకోవాలి, ఐఓటీ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, ఇవన్నీ మెకానిజమ్స్ మనం నేర్చుకుంటే కనుక ఈ వీటిలో కెరీర్స్ కూడా చాలా బాగుంటాయి. దట్స్ వాట్ ఐ కెన్ సే. yes. So many emerging technologies that you have shared, madam. చక్కగా అంటే ఈ మేము ఎప్పుడు వినలేదు ర్యాగ్ అనే వర్డ్స్. రిట్రీవ్, ఆర్గ్యుమెంటెడ్
జనరేషన్ అనేది. మరి ఏజెంటిక్ ఏఐ అంటే పర్సనలైజ్డ్ ఏజెంట్స్ ఎస్ ఎస్ అనేవి ఎలాగా డెవలప్ చేసుకోవచ్చు, అవి ఏమేం పనులు చేస్తాయి అంటే ఇవన్నీ కూడా మరి ఎమర్జింగ్ టెక్నాలజీస్ దట్ ఆర్ ఆల్సో వెరీ యూస్ఫుల్ టు cyber security students that these students should learn so that they can excel in their careers అనే విషయాలను మీరు తెలియజేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా స్ట్రైట్ గా మేడం, హౌ కెన్ స్టూడెంట్స్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియో? అంటే ఒక స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియో అనేది ఏంటి? అది సైబర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, దాన్ని ఎందుకు బిల్డ్ చేసుకోవాలి స్టూడెంట్స్, దాని ద్వారా వాళ్ళకు మరి వాళ్ళ యొక్క కెరియర్ మీద దాని ఇంపాక్ట్ ఏంటి అనే విషయాలను మీరు తెలియజేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను మేడం. ఓకే ఓకే సార్. పోర్ట్ఫోలియో ఇన్ ద సెన్స్ ఇప్పుడు మన ఒక రెజ్యూమే ఉంటుంది కదా, ఆ రెజ్యూమే కొంచెం స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడం అన్నమాట, మన ప్రొఫైల్ బిల్డింగ్ అన్నమాట. సో ఈ పోర్ట్ఫోలియోలో ఓకే. జనరల్ గా ఏంటంటే మీరు ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారు. అవ్వాలనుకునే ప్రాసెస్ లో ఏం చేయాలంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, 1 or 2 ప్రాజెక్ట్స్, దట్ టు బెస్ట్ ప్రాజెక్ట్స్ అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్. తర్వాత గిట్ హబ్ అని ఉంటుంది మనకి, ఆ గిట్ హబ్ లో మనం లింక్ క్రియేట్ చేసుకోవాలి, అంటే మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, చేసుకొని దాంట్లో మనం ఏదైతే టెక్నికల్ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ ని దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో దాంట్లోనే వర్క్ చేస్తాం, అసలు అది రియల్ టైమ్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట. దాంట్లోనే మనం Okay. ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు, దాంట్లోనే మనకు అన్ని అవుట్పుట్స్ జనరేషన్ అంతా చేసుకోవచ్చు, ఏఐ టూల్స్ కూడా దాంట్లోనే బిల్డ్ చేసుకోవచ్చు. అది మీకే సెపరేట్ గా మీ పర్సనల్ ప్రొఫైల్ ఉంటుంది. సో అది Okay. టెక్నికల్ మేడం ప్రొఫైల్ మరి కంప్లీట్. మరి లింక్డ్ఇన్ మేడం, లింక్డ్ఇన్ LinkedIn also, లో కూడా LinkedIn, but LinkedIn is not like a అదొక జస్ట్ లైక్ మీ రెజ్యూమ్ బిల్డింగ్ లాగా కెరియర్ ఆపర్చునిటీస్ ని చూపిస్తుంది. కానీ గిట్ హబ్ ఏంటంటే Okay. ఇట్స్ లైక్ ఇది పోర్ట్ఫోలియో. యాక్చువల్ గా పోర్ట్ఫోలియో అంటే Portfolio. Okay. టెక్నికల్లీ మీరు ఎంత మీరు ఎన్రిచ్డ్ అయి ఉన్నారు, strong. మీరు ఎంత ఎక్విప్ అయి ఉన్నారు, టెక్నికల్ గా Yep. మీరు ఏమి నేర్చుకున్నారు, మీకు ఏం తెలుసు యాక్చువల్ గా. మీకు ఆ, తెలిస్తే దాంట్లో ఏం ఎగ్జిక్యూట్ చేశారు, మీరు ఆల్రెడీ ఎన్ని ప్రాజెక్ట్స్ Okay. చేశారు, దాని Okay. రిజల్ట్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్స్ ని ఎవరెవరు ఏ కంపెనీస్ తో మీరు టైఅప్ అయి చేశారు, ఏదైనా Okay. కొలాబరేషన్ ఉందా. సో దాన్ని బట్టి కూడా మీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దాంట్లో మీరు Okay. ఎన్ని సిటిఎఫ్స్ పార్టిసిపేట్ చేశారు, ఎన్ని బగ్ Okay. బౌంటీస్ మీరు చేశారు, ఎన్ని సర్టిఫికేషన్స్ చేశారు, ఎన్ని రీసెర్చ్ చేశారు, దాని మీద ఎన్ని పేపర్స్ పబ్లిష్ చేశారు, ఇవన్నీ కూడా మనం ఆ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు అన్నమాట. పోర్ట్ఫోలియో ఇన్ ద Okay. సెన్స్ మనకు వచ్చిన నాలెడ్జ్ అంతా ఇది నాకు వచ్చు, ఇది నాకు అని తెలుసు, తెలియజేయడం. దీంట్లో నాకు ఈ టాలెంట్ ఉంది, సో దీంట్లో నేను ఈ జాబ్ రోల్ చేయగలను అనేది చెప్పుకోవడం అనమాట. వీఆర్ ప్రమోటింగ్ అవర్ సెల్ఫ్ త్రూ అవర్ పోర్ట్ఫోలియో. వెరీ సింపుల్. సో సో దట్ వండర్ఫుల్ మేడం. ఏంటంటే మనం ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి, నాకు ఇది తెలుసు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు జాబ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఓకే ఈ హాస్ దిస్ మచ్ కెరియర్ పోర్ట్ఫోలియో, ఇదంతా Okay. ఉంది కాబట్టి వీ కెన్ ఈజీలీ హైర్ హిమ్ అన్నట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు అట్లా. సో నైస్ మేడం. అంటే స్టూడెంట్స్ వర్క్ చేస్తుంటారు కానీ వాటి ఒక క్రమ పద్ధతిలో ఒక చోట ఒక విజిబుల్ ప్లాట్ఫామ్ మీద ఉంచరు. ఎస్ ఎస్ అయితే ఇది వాళ్ళు సైబర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం అంటే ఈ గిట్ హబ్ను ఉపయోగించుకొని వాళ్ళ వర్క్స్ అన్ని కూడా అందులో కంప్లీట్ చేసినట్లుగా అప్లోడింగ్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీకి కూడా అది విజిబిలిటీ ఉంటుంది. సో దట్ Yes. దే మే బి అంటే దే మే గెట్ కాల్ ఫర్ దేర్ కెరియర్. Yes. అంటే మీరు మరి మా ఆర్గనైజేషన్ వర్క్ చేస్తారా అని వాళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశము ఉంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఇందాక లింక్డ్ఇన్ అన్నారు కదా, లింక్డ్ఇన్ లో కానీ మేడం. ఇన్స్టాగ్రామ్ లో కానీ దే మేడం. కెన్ ప్రొవైడ్ దేర్ పోర్ట్ఫోలియో లింక్, ఆ లింక్ అక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో దట్ మేడం. ఎవ్రీబడి కెన్ గో అండ్ విజిట్ అండ్ దెన్ దే కెన్ అండర్స్టాండ్, ఓకే వీళ్ళకి ఇదంతా తెలుసు, ఈ టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది ఓకే. అని అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అలా. ఓకే మేడం, మరి ఈ కార్యక్రమంలో చివరి క్వశ్చన్ మేడం, మరి ఇది వీటన్నిటి కవర్ చేస్తుంది అనుకుంటున్నాను. వాట్ స్టెప్స్ షుడ్ స్టూడెంట్స్ టేక్ టు బిల్డ్ ఎ సక్సెస్ఫుల్ cyber security career? It is not a job,
it is a career. The Yes, students yes. should also know the difference between getting a job and building a career in cyber security. మరి దానికి వాళ్ళు ఏం చేస్తే దే కెన్ బిల్డ్ ఎ సక్సెస్ఫుల్ సైబర్ సెక్యూరిటీ కెరియర్ అనేది వాళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతారన్న విషయాలను మీరు తెలియజేసినట్లయితే మనం ముందుకు వెళ్దాం మేడం. ఇందాక మనం చెప్పిన స్టెప్స్ 1 by 1 ఫాలో అయితే సరిపోతుంది సార్. అది స్టెప్స్ నేను సింపుల్ ఒక 6 స్టెప్స్ కింద చెప్తాను. లెర్న్, Yes, ఫస్ట్ madam. ఆఫ్ ఆల్ లెర్న్ సమ్ టెక్నాలజీ. ఒక్క టెక్నాలజీ ఏదైనా నేర్చుకోండి. కంప్యూటర్ Okay. నెట్వర్క్సా, ఆపరేటింగ్ సిస్టమా, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమా, ఏఐ, క్లౌడ్, ఎనీథింగ్. చూస్ వన్ అండ్ లెర్న్ వన్ టెక్నిక్. దెన్ ప్రాక్టీస్ ఇట్. ఏదైతే Okay. టెక్నాలజీ మీరు చూస్ చేసుకున్నారో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత చేసిన తర్వాత కాదు, ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో ఒక ప్రాజెక్ట్ చేయండి. 1 or 2 ప్రాజెక్ట్స్ చేయండి. ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత కొన్ని సర్టిఫికేషన్స్ చేయండి. సర్టిఫికేషన్స్ చేసిన తర్వాత ఇంటర్న్షిప్స్ చేయండి. ఇంటర్న్షిప్స్ చేసిన తర్వాత ఆర్ చేస్తున్న సమయంలోనే, ఇన్ దిస్ ప్రాసెస్ ఓన్లీ, వాట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో యాజ్ ఐ సెట్. సో ఈ పోర్ట్ఫోలియోలో అన్నీ ఎలా మనకి ఏమేమి తెలియాలి, అక్కడ ఏమి నేర్చుకున్నారు, లెర్నింగ్, ఏం ప్రాక్టీస్ చేశారు, ప్రాక్టీస్, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ డన్, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అండ్ వాట్ ఆర్ ద ఇంటర్న్షిప్స్ యూ హ్యావ్ డన్, అండ్ వాట్ ఆర్ ద సర్టిఫికేషన్స్ యూ హ్యావ్ డన్. 5 Yes. పాయింట్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఆ పోర్ట్ఫోలియోలో మీరు ఏంటో అర్థమైపోవాలి. అంటే మీకు ఏ స్కిల్ ఉంది, మీరు ఏం చేశారు అర్థమైపోతే కనుక నిజంగా మంచి కెరియర్ని మీరు సైబర్ సెక్యూరిటీలో బిల్డ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, సైబర్ సెక్యూరిటీ అంటే ఇట్స్ నాట్ రియల్లీ వెరీ, అంటే స్కేరీ వర్డ్ కాదు. చాలా ఇదేంటో మనకు తెలియదు, మనకు రాదు అనుకునేది లేదు. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చినాక మనం నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఎలా నేర్చుకోవచ్చు, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయవచ్చు కూడా చాలా ఈజీ అయిపోయింది. సో అలాగే ఒక టూల్ నేర్చుకోవడం, ఒక టెక్నాలజీ నేర్చుకోవడం, ఒక చిన్న సర్టిఫికేషన్, ఒక ప్రాజెక్ట్, ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మీకే అర్థమైపోతుంది. దెన్ యూ కెన్ ఈజీలీ బిల్డ్ యువర్ కెరియర్ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్ విచ్ ఇస్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఈజ్ రియల్లీ గుడ్, విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు హార్డ్వేర్ కి కూడా చాలా సెక్యూరిటీ అవసరం. హార్డ్వేర్ డివైజెస్ కి సెక్యూరిటీ అవసరం, కమ్యూనికేషన్స్ కి, సాఫ్ట్వేర్ కి, హార్డ్వేర్ కి, రెంట్కి మనకు సెక్యూరిటీ అవసరం. సో సెక్యూరిటీ లేని ఫీల్డ్ ఉండదు, సెక్యూరిటీ లేని ఆర్గనైజేషన్ ఉండదు. సెక్యూరిటీ రోల్స్ కంపల్సరీగా ఉంటాయి. సెక్యూరిటీ రోల్స్, జాబ్స్ మీకు మంచి జాబ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ డొమైన్ ఈజ్ ద ఎవర్ గ్రీన్ డొమైన్. ఇంకా ఎన్ని డొమైన్స్ వచ్చినా ఉన్నా ఉండకపోయినా ఎవర్ గ్రీన్ డొమైన్ ఈజ్ ద సైబర్ సెక్యూరిటీ డొమైన్. స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ టు ద అడ్వాన్స్ లెవెల్, you can definitely get at least one good opportunity if you really want to settle in this particular domain. Domain and career. Thank Yes. you, Dr. Lata గారు. ఖచ్చితంగా విశేష అనుభవం ఉంటే తప్ప ఇన్ని విషయాలను అనర్గళంగా, మరి చాలా కుదించి, చాలా వ్యవహారిక భాషలో ఇన్ని విషయాలు పిల్లలకు తెలియజేస్తారండి. నార్మల్గా యాజ్ ఎ లేమన్ ఇప్పుడు మీరు వివరిస్తున్నప్పుడు నేను వింటూ ఉంటే ఎన్నో విషయాలు తెలిసాయి. అంటే పిల్లలను ఒకవేళ రేపొద్దున ఏదైనా గైడ్ చేయడానికి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వింటారో చాలా విషయాలే వాళ్ళకు బోధపడతాయి మేడం. ఆ రీతిగా మీరు అనేక విషయాలు తెలియచేశారు. మరి అందుని బట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను మేడం. గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో పక్షంగా కూడా మీకు నిండు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఖచ్చితంగా మరి వందల వేల మందికి అంటే ఎవరైతే తెలుసుకోవాలా, అంటే సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మరి కార్యక్రమం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరి ఈ రకంగా మీరు రానున్న దినాల్లో కూడా ఆయా ప్రోగ్రామ్స్లో మరి గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో ద్వారా మరి అనేకులకు మీ యొక్క అమూల్యమైనటువంటి జ్ఞాన సంపదను పంచాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరొకమారు శ్రోతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా నెమ్మదిగా మీరు దీన్ని ఫాలో అయినట్లయితే అనేక విషయాలు తెలుస్తాయి. మరి ఇంతటితో ఈ దిన కార్యక్రమాన్ని
ముగించాలని కోరుకుంటూ, మేడం మరి మీరు ఏదైనా ఒక్క నిమిషం కంక్లూడింగ్ రిమార్క్ చెప్పినట్లయితే we will close the program with your concluding remark, మేడం. ఓకే. ఓకే. ఇప్పుడు నిజంగా అందరూ అంటారు గదా! ద వరల్డ్ ఈజ్ ఫర్ యంగ్‌స్టర్స్‌దే ఈ ప్రపంచం అంతా. అట్లాగే ఫ్యూచర్ కూడా యంగ్‌స్టర్సే బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎస్పెషల్లీ ఇది ఎట్లా అంటే ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు కదా! ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీకి. అంటే ఇప్పుడు మనం మొత్తం ఏఐ ఏజెంటిక్ వరల్డ్‌లోకి చేంజ్ అవ్వబోతున్నాం కాబట్టి యూ ఆర్ ఇన్ ద రైట్ టైమ్. సో, ఆల్ ద యంగ్‌స్టర్స్ ఐ యామ్ సేయింగ్ యూ ఆర్ ఇన్ ద రైట్ టైమ్ అండ్ చూస్ ద రైట్ పాత్. మీరు కరెక్ట్‌గా పాత్ చూస్ చేసుకోండి. సెక్యూరిటీ డొమైన్‌లో అయితే మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి దాని మీద ఇంట్రెస్ట్ తీసుకున్నారంటే ఆ ఇంట్రెస్ట్ తోటి మీరు ఆ కెరియర్‌లో మంచిగా సెటిల్ అయిపోవచ్చు. దిస్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్. అదే మళ్ళీ చెప్తాను. దాంట్లో యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ క్రియేట్ ఇంట్రెస్ట్. ఫియర్ అవ్వదు. ఎప్పుడైనా సైబర్ సెక్యూరిటీ అనగానే ఇది మనకు సంబంధించింది కాదు అని అనుకోవద్దు. ఇప్పుడు ఎవరికైనా ఇది సంబంధించిన విషయమే. అండ్ మీరు దాంట్లో కెరియర్ చూస్ చేసుకుంటే గనక యూ విల్ బి డెఫినెట్లీ ద బెస్ట్ పర్సన్ ఆర్ బెస్ట్ జాబ్ హోల్డర్ ఆర్ వీ కెన్ ఎంప్లాయీ అనుకోవచ్చు. అట్లా మంచి ప్రొఫెషన్ అవుతుంది అంతే. మీకు మంచి ప్రొఫెషన్ అనే దానికి మీకు ఒక ఫీల్, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ఫీల్డ్ ఇది సైబర్ సెక్యూరిటీ. సో యూ కెన్ ఈజీలీ అండ్ వితౌట్ ఎనీ ఫియర్ అండ్ హెసిటేషన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. థ్యాంక్ యూ మేడం. మీ కంక్లూడింగ్ రిమార్క్స్ తో ఈ దిన కార్యక్రమాన్ని మనము ముగించుకుందాము. మరి సమస్త ఘనత మహిమ దేవాతి దేవునికే చెల్లిస్తూ గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో ఈ యొక్క కెరియర్ గైడెన్స్ ఈరోజు మరి సైబర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి కెరియర్ ఆపర్చునిటీస్, అందులో ఏ విధంగా గొప్ప ప్రొఫెషనల్స్గా ముందుకు వెళ్ళొచ్చో తెలుసుకున్నాం. మరి అందుని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.